బ్యాక్ టు ఎజెండా. రామకృష్ణ గారు, ఏం జరుగుతుంది? మహానాడుకు దూరం చేయటం, ఆనాడు హరికృష్ణను పార్టీ నుంచి పక్కకు పెట్టేశారు చంద్రబాబు. ఇక ఎప్పుడైతే ఎన్టీఆర్ పక్కకు పెట్టడం జరిగిందో అప్పటి నుంచే అప్పుడు హరికృష్ణనేమో అవసరం కోసం తీసుకున్నారు, నాన్నపైనే తిరుగుబాటు చేయించారన్న విమర్శ ఉండనే ఉంది. ఆ తర్వాత హరికృష్ణను కూడా పక్కన పెట్టారు, ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ను పక్కన పెట్టారు. మొత్తంగా నందమూరి అన్న ట్యాగ్ నుంచి నారా అన్న ట్యాగ్కు మారిపోయింది. మరలా ఇప్పుడు పార్టీ నందమూరి చేతిలోకి వెళ్లేందుకు అడుగులు పడుతున్నాయా? తెలుగుదేశం పార్టీలోనే ఓ వర్గం అటువైపు చూస్తుందా? అండ్ ఇక్కడ ఇప్పుడు జెన్జీ ముఖ్యంగా కీ రోల్ ప్లే చేయబోతుంది. ఆంధ్రప్రదేశ్లో చాలామంది కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆ ఫ్యాన్స్ అందరూ కూడా అటువైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయా? ఎలా చూస్తున్నారు? ఒకవేళ ఎన్టీఆర్ పార్టీ పెడితే తెలుగుదేశం పార్టీ సగం ఖాళీ అయిపోతుందన్న టాక్ వినిపిస్తుంది. ఏం ఆన్సర్ చేస్తారు? అన్మ్యూట్ చేయండి. హలో, రామకృష్ణ గారు, ఇప్పుడు వాయిస్ వస్తుందండి? ప్లీజ్ కంటిన్యూ చేయండి. ఆ ప్యానల్లో ఉండే మిత్రులందరికీ, వంశీ గారికి, మీకు నమస్కారం అండి. తెలుగుదేశం పార్టీని, నందమూరి కుటుంబాన్ని వేరు చేసి చూసే పరిస్థితి మొట్టమొదటిగా లేదు. ఎవరు భ్రమపడాల్సినటువంటి అవసరం లేదు. నందమూరి జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా స్పష్టంగా సినిమాలో అత్యున్నత స్థాయికి ఎదుగుతూ ఒక గ్లోబల్ స్టార్ గా వెలుగొందుతున్నటువంటి వ్యక్తి, అంతర్జాతీయ సినిమా రంగంలో ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి. తెలుగుదేశం పార్టీని, నందమూరి కుటుంబాన్ని వేరు చేసి చూసి ఇష్టానుసారంగా ఏదో మాట్లాడితే ఒరిగిపోయే పరిస్థితులు లేవు. ఇదంతా ఒక పార్టీయో మీడియానో ఏదో తీసుకొచ్చి మాట్లాడినంత మాత్రాన ఇక్కడ జరిగేది ఏమి లేదు. ఆయన తెలుగుదేశం పార్టీ వాడు. 2009 గురించి మీరు ఒకసారి ఆలోచించండి. 2009లో తెలుగుదేశం పార్టీ తీసుకొని ప్రచారం చేపించినటువంటి పరిస్థితులు, ఆ ప్రచారం చేసిన దగ్గర విజయాలు సాధించలేదనే కదా అప్పటి నుంచి ఎన్టీఆర్ ని పక్కన పెట్టుకుంటూ వచ్చారన్న టాక్ లేదండి. అలాంటివి ఏం లేదు. తెలుగుదేశం పార్టీ నందమూరి కుటుంబాన్ని వేరు చేయాలని గతం నుంచి చూస్తూనే ఉన్నారు. అది కావట్లేదు ప్రాక్టికల్ గా. ఇట్స్ నాట్ వర్క్డ్ ప్రాక్టికలీ. సో మనం ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. ఆయన ఒకటి గుర్తుపెట్టుకోండి వంశీ గారు, ఈజ్ ఎ వెరీ మెచ్యూర్డ్ హ్యూమన్ బీయింగ్, మెచ్యూర్డ్ యాక్టర్. నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఎప్పుడు రాజకీయాల్లోకి రావాలి, ఎప్పుడు ఏం చేయాలనే చాలా స్పష్టంగా ఆయనకు అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఆయన చాలా క్లారిటీ. కానీ ఈలోపే పార్టీ బాధ్యతలు గానీ, కీలక బాధ్యతలు గానీ లోకేష్ కి అప్పచెప్తూ లోకేష్ ను ఎలివేట్ చేసే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. ఎన్టీఆర్ ను రాజకీయంగా ఎక్కడా కూడా ఎదుర్కోలేని పరిస్థితికి లోకేష్ ను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీ పెద్దలతో మంతనాల దగ్గర నుంచి, ఢిల్లీలో పెద్ద నాయకులను మాట్లాడే దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడు లోకేష్ ని ఇప్పటి నుంచే గైడ్ చేస్తారన్న టాక్ కూడా వినిపిస్తోందిగా. వంశీ గారు, లోకేష్ చాలా బలమైన, పటిష్టమైన, రాజకీయ చతురత కలిగినటువంటి నాయకుడు, అందులో ఎటువంటి డౌట్ లేదు. జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా స్పష్టంగా సినిమా రంగంలో అత్యున్నత స్థాయికి, అత్యున్నత పరిస్థితుల్ని ఎదుర్కొంటూ ఒక గ్లోబల్ అంతర్జాతీయ స్థాయికి ఎదిగి రాణిస్తున్నటువంటి వ్యక్తి. అలాంటి నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులు వచ్చే అవకాశమే లేదు. ఆయన చాలా క్లారిటీగా ఉన్నాడు. కట్టే కాలేంత వరకు ఆయన తెలుగుదేశం పార్టీ వాదిని, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల్ని పుణికిపుచ్చుకున్న వాడిని, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి చాలా సందర్భంలో ప్రకటించడం జరిగింది. కాదు, అన్నా తెలుగుదేశం పార్టీని మరలా తెరపైకి తీసుకురాబోతున్నారన్న టాక్ కూడా వినిపిస్తోంది. వాళ్ళ నాన్న ఆశయాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది. ఊహాజనితమైన ప్రశ్నలకి నిర్మాణాత్మకంగా సరే, ఈ ఊహాజనితమైన ప్రశ్నలు ఎక్కడి నుంచి వస్తున్నాయో మాట్లాడుకుందామా? ఆన్సర్ ఎందుకు తెలుగుదేశం పార్టీకి అత్యంత కీలకమైన మహానాడు పండగకు ఎన్టీఆర్ గత కొన్ని సంవత్సరాలుగా ఎందుకు దూరంగా ఉంటున్నారనేది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, అటువంటి మహాపండగకు, తెలుగుదేశం పండగకు కనీసం ఎన్టీఆర్కి ఇన్విటేషన్ కూడా వెళ్ళట్లేదనేది రెండో ప్రశ్న. ఇది నిజం కాదా? వాస్తవం కాదా? రెండు పడవల మీద ప్రయాణం చేయదలుచుకోలేదు. చాలా స్పష్టంగా సినిమా రంగంలో అత్యద్భుతంగా రాణిస్తున్నటువంటి వ్యక్తి, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నటువంటి వ్యక్తి. ఆయనకి తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు తలుపులు తెరిచే ఉంటాయి. ఆయన తెలుగుదేశం పార్టీ వ్యక్తి, ఆయన తెలుగుదేశం పార్టీ రక్తాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి వ్యక్తి, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు కలిగినటువంటి వ్యక్తి. వేరు చేసి చూడాల్సినటువంటి ఏవో పరిణామాలు మీరు తీసుకొచ్చి వేరు చేసి చూసే పరిస్థితులు లేవంటున్నాను నేను. ఎస్,
సో సో ఇక్కడ ఇక్కడ ఇంకొక అంశం మాట్లాడుకుందాం మనం. చెప్పండి వంశీ గారు. మీ ప్రభుత్వం ఇప్పుడు కూటమి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఓ ప్రోగ్రాం తీసుకొచ్చింది. సో పీపీపీ అనే ఒక తీసుకొచ్చింది, బంగారు కుటుంబాలనే ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. మరి అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని ఎందుకు మీరు భాగస్వామ్యం చేసుకోలేకపోయారు? ఇప్పుడు ఆయన కూడా ఊరువాడ కార్యక్రమం అంటూ ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏంటి ఆ మిస్సింగ్ ఎక్కడైంది? ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఎక్కడొచ్చింది? చాలా మందిని సంప్రదించారు మీరు, చాలా మందిని సంప్రదించారు, చాలా మందికి ఆహ్వానం పలికిన మీరు, మీ పార్టీ కీలక నేత, మీ పార్టీ రక్తం అని చెప్పుకున్న జూనియర్ ఎన్టీఆర్ని అటువంటి కార్యక్రమాలకు ఎందుకు పిలవలేకపోయారు? నందమూరి కుటుంబంలోనే ఉందండి సేవా దృక్పథం. ఆ సేవా దృక్పథం కలిగినటువంటి నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది ఈ రాష్ట్రంలో. అందులో భాగంగా చేస్తుండొచ్చు, తప్పేం లేదు. ఆయన ఒక చాలా చాలా విస్తారంగా ఆలోచించే వ్యక్తిత్వం గలటటువంటి వ్యక్తి. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి తాత మాదిరే తాత పరిస్థితుల నుంచి సేవ చేయాలా అనుకుని సేవ చేస్తుండొచ్చు. దాని రాజకీయానికి ముడిపట్టి తెలుగుదేశం పార్టీకి ముడిపెట్టి చూడాల్సినటువంటి అవసరం లేదు. యా రైట్, మరలా మీ దగ్గరకు వస్తాను. భరత్ రెడ్డి గారు.